శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి, అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ, ఇవాళ మనం భగవాన్ అవధూత నిత్యానంద స్వాముల వారి యొక్క దివ్య లీలల వైభవంలో మనం 17వ రోజు స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా గ్రంథకర్త అయినటువంటి సర్వాద రామకృష్ణారావు గారి దంపతులకి శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ, ఓం నమో భగవతే నిత్యానందాయ నమః. గురుదేవులు గణేష్పురిలో సుమారు 1936 నుంచి ఉండేవారు. మానవులను నైతికంగా పరివర్తనం చేయడం అనే పెద్ద కార్యభారాన్ని, ఒక తపస్సుని, యజ్ఞాన్ని తమ భుజస్కంధాలపై వేసుకుని ఆ కార్యనిర్వహణలో తనను తాను వినియోగించుకుంటూ భక్తుల జీవితాల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవారు. ఈ కార్యక్రమాన్ని 1956వ సంవత్సరం వరకు తమ దివ్య వైకుంఠధామం నందు చేస్తూ ఉండేవారు. సంతృప్తి చెందినటువంటి జనసంఖ్య దినదినాభివృద్ధిగా కొనసాగుతూ పెరుగుతూనే సాగింది. ఈ జనబాహుళ్యాన్ని సంతృప్తిపరచడానికి చాలినంత పెద్ద ప్రదేశం కావలసి వచ్చింది. స్థలాభావం ఏర్పడింది. అందువలన దర్శన ప్రదేశం 1956వ సంవత్సరంలో కైలాసాశ్రమానికి మార్చటం జరిగింది. అక్కడ జూలై 24, 1961వ సంవత్సరం వరకు తమ దివ్య దర్శనాన్ని కలిగిస్తూ స్వామి అక్కడ ఉండేవారు. ఇది మలయాళ గ్రంథ రచయిత 1959వ సంవత్సరంలో అనువాదం చేయబడినటువంటి చిదాకాశ గీత యొక్క మలయాళ ప్రతిని ఈ సమయంలో సద్గురు చరణాలకి సమర్పించడం జరిగింది. ఈ రచయితకి ఆ రోజులు చిరస్మరణీయమైనవి. ఎంత అదృష్టవంతుడో కదా. భక్తుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ నిత్యానందుల వారికి వారి శరీర అవసరాలు తీర్చుకునే స్వాతంత్ర్యం తగ్గిపోసాగింది. ఆయన తెల్లవారుజామున కొనసాగించే ఉదయకాలపు నడక మరియు ఉష్ణకుండపు స్నానం వంటి వాటిని విడిచిపెట్టవలసి వచ్చింది. వారికి ఆశ్రమం నుంచి వెలుపలికి రావడమే కష్టమైపోతూ ఉండేది. కైలాసాశ్రమం ముందే ఉండవలసి వచ్చేది. ఆయన వెలుపలికి వచ్చిన వెంటనే జనం తేనెటీగల్లాగా ఆయన చుట్టుముడుతూ ఉండేవారు. గురుదేవులు పెద్దవారిని పాదస్పర్శ చేయటానికి కానీ, సాష్టాంగ నమస్కారం చేయటానికి కానీ అనుమతించేవారు కాదు. భక్తులను అదుపు చేయటం, ఎన్నో నియమాలను అమలు చేయవలసి వచ్చింది. గురువు తామే స్వయంగా చెప్పేదేమిటి అంటే, ఏ ఒక్కరి పాదాలని స్పర్శించవలసినటువంటి అవసరం లేదు. దీనికి ఎదురుగా సాష్టాంగ నమస్కారం చేయవలసినటువంటి అవసరం కూడా లేదు. మీరు భూమధ్యంలో ఏకాగ్రతతో మీ మనస్సును కేంద్రీకరిస్తే చాలు, ఇటువంటి ఆలోచనలు ఇక్కడికి చేరుకుంటాయి. అయినప్పటికీ భక్తులు వారి పాదధూళికై పరితపిస్తూ ఉండేవారు. ఇందువలన స్వామివారి ఆహార విహారాలు ఆశ్రమం లోపలే జరుగుతూ ఉండేవి. నిత్యానందుల వారి దర్శన సమావేశ దృశ్యం చాలా ఆశ్చర్యజనితంగా ఉండేది. అందులో అన్ని మతాల వారు, పారసీకులు, అన్ని వర్గాల వారు, ప్రజలు బారులు తీరి ఎంతో సహనంతో, విలాసంగా, నిదానంగా స్వామివారి దర్శనం కోసం వేచి ఉండేవారు. వారి వారి మస్తిష్కాలలో సద్గురు నిత్యానందుల వారి రూపం ఒకటే నిండి ఉండేది. కైలాసాశ్రమంలో నిత్యానందుల వారు సదా శివపాదమందే ఉండేవారు. ఇక్కడ 5 సంవత్సరాల వరకు దర్శనం కొనసాగిన తరువాత గురు పౌర్ణిమ రోజున ఇక్కడ పెద్దదైనటువంటి విశాల సభామండపంలో వేలాది భక్తులకి దర్శనం అనుగ్రహిస్తూ ఉండేవారు. ప్రతి ఒక్కరికి గురుదేవుల ప్రసాదం లభించేది. ఆ రోజున సభామండపంలో వివిధ భంగిమల్లో ఉన్నటువంటి గురుదేవుల పటాలుంటే, కీర్తిశేషులైనటువంటి ఎండి సువర్ణ గారు వేర్వేరు భంగిమల్లో ఉన్నటువంటి సద్గురు నిత్యానందుల వారి తాలూకా ఛాయాచిత్రాలు తీసి ప్రదర్శించడం వలన వేలాది భక్తులకు అది దర్శన సంతోషాలను కల్పిస్తూ వారికి సంతృప్తికి కారణమైంది. అలాగే జూలై 25, 1961వ సంవత్సరమున సద్గురుదేవులు తమ నివాసాన్ని బెంగుళూరు వాలా నిలయానికి మార్చుకున్నారు. ఆ నిలయం బెంగుళూరుకు చెందినటువంటి శ్రీ లక్ష్మణ ఖోడే మరియు వారి కుటుంబ సభ్యుల ద్వారా కట్టబడినటువంటి భవనం. వారందరూ సద్గురు నిత్యానందుల వారి భక్తులు అవడం వలన ఆ భవనం ఖోడే గారిచే కట్టబడి నిత్యానందుల వారికి సమర్పించబడింది. ఇప్పటికీ అది నిత్యానందుల వారి భక్తులకు ఆశయం కలిగిస్తున్నది. గణేష్పురిలో కూడా భక్తులకి కావలసినటువంటి అన్ని సదుపాయాలు ఉన్నాయి.
బెంగళూరు వాలా నిలయం దర్శనానికి అనుకూలంగా నిర్మించబడింది. ఒక పక్కన గల మెట్లు ఎక్కి లోపలికి ప్రవేశించి మరో భాగంలో ఉన్నటువంటి మెట్లు గుండా వెలుపలికి వచ్చే విధంగా నిర్మాణం చేయడం వలన దర్శనం చేసుకుని ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా బయటకు వచ్చే సౌకర్యం ఏర్పరచడానికి వీలైనటువంటి భవనం. ఈ విధంగా దర్శనం ఆ నిలయమందు మొదటి అంతస్తులో లభించినటువంటి నిర్మాణ వ్యవస్థ ఏర్పాటైంది. అలాగే జూలై 27, 1961 సంవత్సరమున గురు పౌర్ణిమ రోజున పూర్ణచంద్రుండి పూర్ణిమ భక్తులు సద్గురు ఆరాధిస్తారు. కాబట్టి గురు పౌర్ణమోత్సవం రోజున సద్గురు నిత్యానందుల వారు భక్తులకు తమ దర్శనాన్ని ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అనుగ్రహించేవారు. ఈ రచయిత అతని భావమర్ది చెల్లెలు ఆ రోజున అక్కడే ఉన్నారు. వారందరూ కలిసి నిత్యానంద గురువులు వారు ఎదురుగా దర్శించుకునే సమయంలో ఆ ప్రేమమూర్తి వారిని ఈ విధంగా అడిగారు: మీరందరూ అంత దూరంలో ఉండడం, మీ ఇంటి నుండి ఇక్కడికి వచ్చారు కదా. స్వామివారి ఈ మాటలు రచయిత హృదయంలో ముద్రించుకుపోయింది. అతని సమాధానం ఈ విధంగా ఉన్నదట: మీ అనుగ్రహం వల్ల మేము ఇక్కడికి సన్నిధిలో ఉండగలిగాము. అక్కడ సమావేశమై సద్గురు యొక్క దర్శనాన్ని పొందినటువంటి వేలాది భక్తులకి అదే వారి చివరి గురు పౌర్ణిమ దర్శనమని తెలియలేదు. ఆ రోజు కేరళ రాష్ట్ర భక్తులు మొట్టమొదటిసారి అత్యంత అదృష్టదాయకమైనటువంటి గురుపాదుకా పూజ చేసుకునే భాగ్యం వారికి లభించింది. అది భగవాన్ నిత్యానందుల వారి సాన్నిధ్యంలో వారికి ఎదురుగా ఈ పూజ చేసే అదృష్టం లభించడం అంటే అంతకన్నా రోమాంచిత విషయం ఇంకేమీ లేదు. ఈ భాగ్యం ఆ భక్తులకు లభించినటువంటి గౌరవం ఇప్పటికీ ఈ సంఘటన నెమరవేసుకుంటూ ఉంటారు, పునశ్చరణ చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత గురుదేవులు వారి దర్శనానికి కేవలం 12 రోజుల వరకు మాత్రమే కొనసాగించారు. ఆ 12 రోజులలో రచయితకి వేరువేరు సందర్భాల్లో 3 సార్లు స్వామివారి దర్శన భాగ్యం లభించింది. ఆ సందర్భంలో నిత్యానందుల వారికి కాంగాడుకు వెళ్ళాలనే బలవంతమైనటువంటి కోరిక ఉండేది. ఈ రచయితకు స్వామివారి సేవను తాను పూర్తి చేయాలనేటువంటి చాలా కోరిక, ఆశ ఉండేది. అందుకు గాను ఆయన విమానంలో తీసుకుని వెళ్ళే ఆలోచన కూడా ఉండేది. కానీ ఆ అవకాశం మాత్రం అందుబాటులోకి రాలేదు. ఆ రోజు అత్యంత ముఖ్యమైనటువంటి కార్యక్రమం నిర్ణయించబడింది. అదొక స్వర్ణాక్షరాలతో లిఖించవలసినటువంటి మైలురాయి. ఆ రోజు సమస్త ఆధునిక సౌకర్యాలతో నిండినటువంటి ఆసుపత్రి పునాది రాయి వేసే శుభ సందర్భం. ఇది గురుదేవుల అతి పురాతనమైనటువంటి సంకల్పం. దాన్ని మే నెలలో భక్తులకి ఆయన తెలియజేశారు. ఆ విధంగా ఆ రోజు నిత్యానందుల వారి ఆరోగ్య ఆశ్రమ కార్యక్రమం ప్రారంభమైంది. సద్గురు భక్తులు 3 కలిసి ఈ కార్యభారాన్ని వారి భుజాన వేసుకున్నారు. వారే డాక్టర్ డియోదర్, శ్రీ బిఎస్సి స్వామి మరియు డిఎన్ సామంత్. ఈ మహా కార్యక్రమాన్ని గురుదేవులు స్థలాన్నిచ్చి 1000 రూపాయలు తమ వంతు చందాగా ఇచ్చారు. జూలై 27, 1961 గురు పౌర్ణిమ దినము వారికి మహాసమాధికి 12 రోజుల ముందు తమ ఇచ్ఛానుసారంగా భూమి పూజ జరిపి ప్రణాళికని కార్యరూపం ధరించినట్లు చేశారు. ఆ రోజు సాయంత్రం ఆరోగ్యాశ్రమ మేనేజింగ్ కౌన్సిల్ వారు నడిపించి సభ్యులు స్వామివారు ఉండే బెంగళూరు వాలా భవనానికి మొదటి అంతస్తులో ఉండేటువంటి హాలుకి, ఆ భవనానికి స్వామివారి దర్శనం నిమిత్తం వెళితే అక్కడ చెక్క మంచంపై పడుకుని ఉన్నటువంటి స్వామివారు ఎదురు చూడని ప్రవచనం చెప్పడానికి లేచారు. సుమారు 45 నిమిషముల పాటు ఎడతెరిపి లేకుండా ధారాళంగా, నిరాఘాటంగా, ఎక్కడ ఆపు లేకుండా మాట్లాడి భక్తులందరికీ ఇదే చివరి సందేశం అని చాలా సంతోషంతో విన్నారు. ఆ ఉపన్యాసములతో ఆసుపత్రి ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని తెలియజేసి దానిని వివిధ దశల్లో ఏ విధంగా నిర్మించాలనే సలహా సూచనలు ముందుగానే ఇచ్చి శరీరమాధ్యం కలుధర్మ సాధనం అని చెప్పి దాన్ని వివరించారు. ఒకని ధర్మకర్మలను సరిగ్గా ఆచరించడానికి దేహ మరియు మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. ఆరోగ్యంతో సాధన సలిపిన అది రంధ్రం లేని పడవలాగా అవతలి ఒడ్డుకు చేరుస్తుంది. మోక్షాన్ని పొందడానికి ఆరోగ్యం, భాగ్యం అత్యంత ఆవశ్యకం. ఆరోగ్యం పాడవటానికి మనస్సు యొక్క దోషాలే ముఖ్యమైనటువంటి కారణాలు. మంచి సాత్వికాహారంలాగే సాత్విక ఆలోచనలు శరీర ఆరోగ్యాన్ని మంచి చేస్తాయి. మనస్సులో ఉండేటువంటి మలినాన్ని తీసివేయడానికి ఉపయోగపడే సాధనాల్లో అత్యంత ముఖ్యమైనటువంటిది జపాభ్యాసం. జపం భగవంతుని తాలూకా దివ్యనామంతో జరుగుతుంది. దానికి పవిత్రీకరించే శక్తి ఉన్నది. చిదాకాశ గీతలో ఉండే ఓంకారం అంతర్గతంగా శుద్ధి చేస్తుంది అని అన్నది. జపం వల్ల నాదోపాసన జరిగి ఓంకారనాదం బ్రహ్మానందాన్ని కలిగిస్తుంది. ఆ విధంగా సాత్వికాహారం, సాత్విక జపం వీటి వలన ఆరోగ్యం సిద్ధించి రోగుల సేవ, జనార్దన సేవ, వ్యాధి ఉన్న జీవికి ఎవరైనా సేవ చేసే ధర్మం ఎంతో శ్రేష్టమైనది అని అంటారు.
ధనం కొరకు సేవాభాగ్యాన్ని పాడు చేసుకోకూడదని స్వామివారు చెప్పారు. ఈ సందర్భంలో వారు పడుకుని ఉన్న ఆసనంపై నుంచి లేచి కూర్చుని దృఢంగా నేను నిత్యతత్వము ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉంటాను, ఏ భక్తుడు శరణాగతుడు అవుతాడో అతనిని సంరక్షిస్తాను అని అన్నారు. ఇంతకన్నా మనకి కావలసినది ఏముంటుంది? తరువాత గురుదేవులు ఇక్కడ ఇంజన్ డ్రైవర్ ఉన్నారు, మీరు బోగీలను మాత్రం ఇక్కడ తగిలించాలి, మిగిలిన పని ఇంజన్ డ్రైవర్ చేస్తారు. ఈ విషయంలో ఎటువంటి ధర్మ సందేహం, చిన్న సందేహం పడకండి. అతను ప్రతి ఒక్కరిని వారి వారి లక్ష్యాన్ని చేరుస్తారు, కానీ బోగీలు మాత్రం పట్టాలను గట్టిగా పట్టుకోవాలి అని ఉన్నారు. ఆ పట్టాలు బోగీలను గట్టిగా పట్టుకునేటట్లు అందుకు ఉపయోగించే బల్లలు, రైలు మరియు పట్టాల భారం మోసేవి చాలా దిట్టంగా ఉండాలి. వైరాగ్యము, పరిశుద్ధమైనటువంటి భావనలు ఆ భారం మోసే బల్లలు. సద్గురువు తమ ప్రవచనాన్ని భగవంతుడు అనుగ్రహ సందేశంతో ముగించారు. దృఢమైనటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సందేశం ఈ ప్రపంచానికి భక్తులను సంరక్షించడానికి జరిగినటువంటి మహత్తరమైనటువంటి సందేశం. ఆ రోజు సద్గురుదేవులు చెప్పినది చాలా గమనించవలసినటువంటి తత్వము. సద్గురుదేవులు తాలూకా పరంపరాగతమైనటువంటి తత్వజ్ఞానం గురుదేవులే నిత్య సత్యము, నిత్యతత్వమని మనకి దృఢపడుతున్నది. ఆయనను పూర్ణ విశ్వాసంతో నమ్మిన వారు ఎల్లప్పుడూ భౌతిక మరియు ఆధ్యాత్మికంగా సంరక్షించబడతారు. ఈ ప్రవచనాన్ని విన్నటువంటి భక్తులందరూ కూడా భగవంతుని దివ్య సందేశంతో సంతృప్త హృదయులై రోమాంచితులై సద్గురు నిత్యానందుల వారికి శరణాగతులు అవక తప్పదు. ఆ మహాసద్గురువుకు శరణాగతులైన వారికి నిత్యమైనటువంటి ఆనందము, నిత్యతత్వమై అనగా శాశ్వతమైనటువంటి వారికి సంతృప్తి సదా ఎల్లప్పుడూ ఇస్తూనే ఉంటుంది. అది గురువారపు దినము అనగా 27/7/1961 ఆచరించినటువంటి గురు పౌర్ణమి నిత్యానందుల వారు జరిపించినటువంటి ఆఖరి గురు పౌర్ణిమ సందేశం. అది జరిగిన 12 రోజుల తర్వాత నిత్యానందుల వారు మహాసమాధిని పొందారు. ఇది చివరిగా నిత్యానందుల వారి సంకల్పం. భక్తోద్ధరణ సద్గురుని తాలూకా ముఖ్య ఉద్దేశం. భక్త రక్షణకే జగత్తుని సృష్టించుట, భక్తుల కొరకే లీలా వినోదం. జీవితం అనే నాటకంలో ఆయన ఒక పాత్రధారిగా ఉంటారు. ఆగస్టు 7, 1961 రోజున సద్గురుదేవులు ఎవరైనా సూర్యుని చూడాలనే కోరిక ఉంటే ఈ రోజే చూడండి, ఎందుకంటే మరుసటి రోజు నుండి అది సాధ్యము కాదు. కాబట్టి ఈ విధంగా శ్రీ నిత్యానందుల వారు తమ దర్శనానికి వచ్చినటువంటి తమ చుట్టూ ఉన్న భక్తులందరితో వాళ్ళంతమందికి వినబడేటట్లుగా చెబుతూ ఉన్నారు. ఆయన తాము మహాసమాధి చెందబోతున్నారని ముందుగానే తెలియజేశారు. ఇది దానికి సంబంధించినటువంటి సూచనగా, సంకేతంగా అర్థం చేసుకోవచ్చు. సద్గురుదేవులు ఆత్మీయ ఆంతరంగిక భక్తులైనటువంటి శ్రీ చందన్ అనే ఆయన గురు పౌర్ణిమ శుభదిన సందర్భంగా కాంగాడు నుండి గణేశ్వరికి వచ్చి ఇది ఆయనకు దక్కిన అదృష్టంగా భావించి స్వామివారితో పాటుగా చాలా దగ్గరగా ఉండి అనుభవించారు. స్వామివారు ఆయనతో నువ్వు వస్తున్నప్పుడు కస్తూరి తీసుకుని వచ్చావా అని అడిగేశారు. అదొక మస్క్ ఆయిల్. దీన్ని వెంటనే చందన్ గారి గుండెలు పగిలేలాగా ఏడ్చారు. ఎందువలనంటే చాలా సంవత్సరాల కిందట నిత్యానందుల వారు చందనతో అన్న మాటలవి. ఎప్పుడైనా ఇది సద్గురుదేవులు నిన్ను కస్తూరి కావాలి అని అడిగినా అది నా మహాసమాధి సమయం అని అర్థం చేసుకోవాలి. శ్రీ చందన్ ఈ సమయాన్ని గుర్తు చేసుకుని గుండెలు పగిలేలా దుఃఖించాడు. లక్ష్మణ్ ఖోడే గారు క్షీణిస్తున్న సద్గురుదేవుల దేహ పరిస్థితిని చూసి అడిగారు, బాబా, మీ బలహీనమైనటువంటి శరీరాన్ని చూసి నాకు చాలా దిగులుగా, బాధగా ఉన్నది. మీ దివ్యశక్తిని ఉపయోగించి ఈ పరిస్థితి నుంచి బయటకు రండి, విముక్తి పొందండి. కరుణాసముద్రులైనటువంటి సద్గురుదేవుల సమాధానం ఈ విధంగా ఇచ్చారు. ఈ దేహము కేవలం ధూళి మరియు దుమ్ము. దానిని దైవశక్తి దీనికే ఉపయోగించకూడదు. ఇది కేవలం భక్తుల కోసమే. ఇదే మాదిరి పరిస్థితిలో నరేంద్ర స్వామి, వివేకానంద మరియు మిగిలిన రామకృష్ణ పరమహంస గారి భక్తులు తమ గురువు గారి బాధను చూడలేక ప్రార్థన చేస్తే ఆ సమయంలో పరమహంస గారు కూడా ఈ విధంగానే సమాధానం చెప్పడం జరిగింది. నా మనస్సు సర్వశక్తి సంపన్నుడైనటువంటి ఆ భగవంతుడికి శరణాగతి అయింది. అది అలా ఉండగా ఏమాత్రము ప్రాముఖ్యత లేనటువంటి వస్తువైనటువంటి ఈ భౌతిక దేహం ఎందుకు గమనించాలి? సందర్భానుసారంగా అనువాదకుని అంటే మన గ్రంథ రచయిత అయినటువంటి సరబాద రామకృష్ణారావు గారి స్వానుభవాన్ని వివరిస్తున్నారు. జూలై 12, 2014 గురు పౌర్ణమి ఉత్సవాలు శ్రీక్షేత్ర శ్రీపాద వల్లభాపురంలో నామమాత్రంగా జరుగుతున్న సమయంలో 2013 గురు పౌర్ణమి రోజు ఎంతోమంది మహాత్ముల నేతృత్వంలో బాబాజీ గారి వెన్నెలకంటి రామచంద్రరావు గారి సన్యాసమిచ్చి శ్రీ రామప్రసన్నానంద సరస్వతి అనే దీక్షానామాన్ని ప్రసాదించి ఆయనను తమ వారసునిగా ప్రకటించడం జరిగితే
ఆ ఉత్సవాన్ని చూడడానికి వారెవరు శ్రీక్షేత్ర వల్లభాపురంలో శ్రీ సద్గురు శ్రీ 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 విఠలానంద సరస్వతి మహారాజ్ గారు విఠల్ బాబా గారి ఆధ్వర్యంలో జరిగే ఆఖరి గురు పౌర్ణిమాని ఊహించలేకపోయారు. ఆయన ఆ రోజు సభాముఖంగా ఈ విషయాన్ని సూచనప్రాయంగా తెలియజేస్తారు. 2014 సంవత్సరం గురు పౌర్ణమికి 5 రోజుల ముందుగానే ఆయన అంతరంగికులతో కలిసి హైదరాబాదు ఆసుపత్రిలో చేరారు. ప్రతిసారిలాగే వారం 10 రోజుల పాటు వైద్యం చేయించుకుని తిరిగి వస్తారనుకున్న వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. 12/7/2014 గురు పౌర్ణమి తర్వాత ఆయన నన్ను ఆసుపత్రికి రావడానికి అనుమతి ఇచ్చారు. అది ఏమి కర్మమో తెలియదు కానీ జరగబోయే అవాంతరాలు కానివ్వండి, మరేమైనా కానివ్వండి, ముందుగా నా మనస్సుకు తెలుస్తూ ఉంటుంది. గురు పౌర్ణమి మరుసటి రోజు అనగా 13/7/2014 నేను వల్లభాపురం నుంచి బయలుదేరి నేరుగా హైదరాబాద్ బాబాజీ గారున్న ఆసుపత్రికి చేరుకుంటే ఆసుపత్రి ఆవరణలో అడుగు పెడుతూనే నా మనస్సు కీడును శంకించింది. ఆ రోజు రాత్రి ఆయన వద్ద సేవలో ఉండగా నేను బాబా గారు మీరు ఈ వ్యాధిని తగ్గించుకోవచ్చు కదా, అది మీ చేతుల్లోనే ఉన్నదని అడిగితే అంతా సాయిదయ ఆయన సంకల్పం ప్రకారం జరుగుతుంది అని అంటూనే ఆయన మరో 5 రోజుల్లో మహాసమాధిని పొందారు. మహాత్ములు వారి ప్రణాళికల ప్రకారం ఆవిర్భవించడం మరియు అంతరించడం జరుగుతుంది. అయితే వారి శక్తికి భక్తరక్షణ అనే కర్తవ్యానికి ఈ శరీరం మాత్రం పరిమితి కాదు. నిర్గుణాకారమైనటువంటి పరమాత్మ భక్తోద్ధరణ కోసం కొద్ది కాలం పాటు సగుణ రూపధారణ చేయడమే మన వంటి సామాన్యుల దృష్టిలో అవతార ధారణ. ఆగస్టు 8 ఈరోజు ఉదయమున సుమారు 8:45 సద్గురు లక్ష్మణ్ కోడే గారి కొద్ది నిమ్మరసం కావాలని అడిగితే అప్పుడు కోడే గారు కొబ్బరి నీటిని ఇస్తే దాన్ని సేవించారు. అప్పుడు కొంతమంది భక్తులు కాంగాడుకి వెళతామని స్వామివారితో ఈ విషయాన్ని ప్రస్తావించారు. అంతలో గురుదేవులు దానిని చెప్పిన దాన్ని అక్కడ ఉన్న అంతమంది కూడా శ్రద్ధతో విని ఋషిమండలచే నిర్ణయించబడినట్లు ఈ వ్యక్తి ఇది ఇక్కడ సమాధి పొందాలి, గణేష్పురిలో మహాసమాధిని పొందడానికి ముందు రోజున సాయంత్రం 4 గంటల సమయంలో సద్గురుదేవులు శ్రీ బాబూభాయి మహంతా అనే భక్తుడి గురించి విచారణ చేశారు. శ్రీ మహంతా గారు సద్గురుదేవుల దగ్గరికి వచ్చినటువంటి వెంటనే వారికి ఒక గుడ్డతో చుట్టినటువంటి పెద్ద పార్సిల్నిచ్చి కాంగాడ్ ఆశ్రమాన్ని చూసుకోమని చెప్పారు. ఆ పార్సిల్ నందు డబ్బు, బంగారము మరియు కొన్ని అమూల్యమైనటువంటి వస్తువులు ఉన్నాయి. ఆయన చెప్పినట్లుగానే కాంగాడ్లో ఉన్నటువంటి గుహపైన ఒక దేవాలయంలో మరియు గురువనంలో మరొక గురువు మందిరాన్ని నిర్మించారు. ఆగస్టు 8 సుమారు 9:45 గురుదేవుడి శరీరం చాలా వేడిగా ఉండడం గోపాల్ మామగారు గమనించి దీన్ని స్వామివారి దివ్య దృష్టికి తీసుకొస్తే గురుదేవులు ఇలా అన్నారు: సాధు స్వామి అయినటువంటి స్వామి దైవమైన కొంతమందికి బాబా మరియు భగవంతుడు ఇతరులకు దేవుడు సద్గురు ఇప్పుడు సమాధి ప్రవేశం చేస్తున్నాడు. స్థిర సమాధి ఇంకొక గంటలో మహాసమాధిని పొందుతారని తెలియలేదు. దివ్యమైనటువంటి సూర్యుడు ఎప్పటికీ అస్తమించడు. ఇటువంటి అవతారాలు మళ్ళా చూడటానికి ఇంకెన్నో యుగాలు కావాలి కదూ. ఆ రోజు మంగళవారం ఆగస్టు 8, 1961 10:43 ఉదయం శుభగడియల యందు లక్షాంతర జనుల్ని ఉద్ధరించు సద్గురువు నిత్యానందుల వారు లక్ష్మణ కోడే గారి భవనంలో గల పై అంతస్తులో ఉన్నటువంటి సభామండపంలో మహాసమాధిని పొందారు. భక్తులైనటువంటి ముక్తాబాయి, శశికళ, ముక్తానందస్వామి, మహాబలస్వామి, కుట్టిరామస్వామి, లక్ష్మణ సాకేడే, చిమ్మన్లాల్ పరేక్, డాక్టర్ నికోల్సన్ ఆయన భార్య, వారి కుమారుడు విజయన్ ఇంతమంది మహాసమాధి సమయంలో స్వామివారి వద్ద ఉండడం నిజంగా వారు అదృష్టవంతులు. మహాసమాధిని పొందడానికి కొంచెం ముందుగా స్వామివారు వీరందరికీ కాఫీ తాగడానికి అనుమతినిచ్చారు. డాక్టర్ నికోల్సన్ గారి కుమారుడికి నవ్వుతూ ఒక పండుని ఇచ్చారు. ఈ దృశ్యం బుద్ధుడు మహానిర్యాణం పొందడానికి సమయంలో ఆయన చుట్టూ చేరి ఉన్న భక్తుల ఆనందంలా ఉన్నది. తమ భక్తులందరికీ చివరి సందేశం: మేలైన పరిశుద్ధ భావంతో జీవించండి. ఇది ఎల్లప్పుడూ నిత్యానందుల వారు మీతోనే ఉంటారు. సద్గురుదేవుల సమాధిని దర్శించడానికి వచ్చే వాళ్ళంతమందికి మంచి వసతులు కల్పించండి. ఎవరిని విసుక్కోవద్దు, ఎవరిపైన చిరాకు పడకండి. అన్నింటిలోనే ఉండే శాంతిని మరియు శిక్షణ అలవాటు చేసుకోండి. ఈ విధంగా సందేశాన్ని ఇస్తూ సద్గురు నిత్యానందుల వారు మహాసమాధిని పొందారు. స్వామి ముక్తానంద గారి అభిప్రాయం ప్రకారం మమ్మల్ని వారి ప్రారంభపు రోజుల్లో చూడటానికి అలవాటైన ప్రేమమయ రూపమైనటువంటి శాంభవి ముద్రలో ఆ రోజు స్వామివారు దేహ దర్శనం ఇచ్చారు. దానిని చూస్తున్న కొద్దీ తిరిగి చూడాలి అనేటువంటి ఆనందంగా ఉండి దేహం గగురు పొడిచింది.
ఈ ముఖంలో పరిపూర్ణమైనటువంటి కరుణ భక్తులందరిపై వర్షిస్తున్నది. తర్వాత కళ్ళు పైవైపుగా తిరిగాయి. భూమధ్యం నుండి సుషుమ్నా నాడికి కూడా కొట్టుకుంటున్నది. అక్కడ నుండి అత్యంత మధురంగా ఓంకారనాదం బయటపడింది. తర్వాత వారు ప్రాణవాయువు బ్రహ్మాండంలో లీనమయ్యింది. ఆగస్టు 8, 1961 సంవత్సరం బొంబాయి భక్తుల్లో ఒక భక్తుడికి 9 సంవత్సరాల కుమారుడు ఎంతో దుఃఖంతో నిండిన స్వరంతో ఇలా అన్నాడు: మీరంతా ఎందుకు ఇలా కూర్చుని ఉన్నారు? వెంటనే గణేష్పూర్కి వెళ్ళండి. గొప్ప ఆత్మ ఈరోజు ఆకాశంలో కలిసిపోతోంది. వారిని ఎంతో ఆతృతతో ఋషిమండలి వారు ఆహ్వానిస్తున్నారు. హస్తగ్రహ ప్రయోగం చాలా దగ్గరలో ఒకే రాశిలో 8 గ్రహాలు చేరి ఉన్నాయి. అది ఈ లోకానికి, ముఖ్యంగా భారతదేశానికి చాలా చెడు సమయం. ఆయన వలన మాత్రమే శుభం చేకూరుతున్నది. అష్టగ్రహ ప్రయోగం ఫిబ్రవరి 1962లో ఏర్పడింది. 9 సంవత్సరంలో ఉన్న పిల్లవాడికి జ్యోతిష్య పరిజ్ఞానం లేని వాడికి అందువలన చిన్న కుమారుడి విధంగా మాట్లాడటం వాళ్ళందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ వారు ఆ విషయాన్ని తీవ్రంగా తీసుకోకుండా నిర్లక్ష్యం చేశారు. తర్వాత విషాదానికి గురయ్యారు. ఆ సాయంత్రం సద్గురుదేవుల సమాధి చెందారు అన్న వార్త విని దిగ్భ్రాంతులయ్యారు. తమ కుమారుని మాటలప్పుడు వారికి గుర్తుకొచ్చి భగవంతుడు ఎన్నో నోళ్ల ద్వారా మాట్లాడతాడని, శాస్త్రవదనాల ద్వారా ఈ జగత్తంతటిని చూస్తారనే విషయం ఇందువలన రుజువయింది. వారు వెంటనే గణేశ్పురికి బయలుదేరి వెళ్ళారు. ఈ సందర్భంలో ఒక స్త్రీ భక్తురాలి దుఃఖాన్ని, ఆమె చిరాకును ఉపశమింపచేసే సద్గురువు ఈ ఉపయోగించినటువంటి వాక్యాలు వివరించడానికి సాధ్యం కానిది. ఆత్మ శరీరత్యాగం చేసినప్పుడు వారు ఇంకా ఎక్కువ పనిచేసే శక్తి వస్తుందని సద్గురువులు చెప్పేవారు. శ్రీ మహాసమాధిని పొందిన కొన్ని నిమిషాల నుంచి గురుదేవులు ఋషిమండలి మహాసమాధి గణేష్పురిలో జరగాలని నిర్ధారించారు. దీనికంతటికీ గమనించితే సద్గురుదేవుల అవ్యక్త లేదా నిర్గుణ రూపం, శక్తి యొక్క ఆవశ్యకత ఈ జగత్తు యొక్క ఉద్ధారణకి అవసరమనే భావన మన మనస్సుల్లో దృఢంగా నాటుకుంటున్నది. సద్గురుదేవులని బాబా గణేష్పురి చుట్టుపక్కల గల గ్రామవాసులు జనులు బాబాగా భావిస్తారు. బాబాగారు మహాసమాధిని పొందినటువంటి విషయాన్ని తెలిసి జనులు వేల సంఖ్యలో తండోపతండాలుగా వచ్చి వారి చివరి దర్శనానికి వారంతా అక్కడికి చేరుకున్నారు. అంతటి యోగీశ్వరుల దర్శనాన్ని కోల్పోవడానికి ఎవరికూ ఇష్టపడరు. భక్తులకి అంతకుముందే మే నెలలో 1961 సంవత్సరంలో సంఘటన సంభవిస్తుంది అన్న విషయం అర్థమయ్యింది. అప్పుడు నిత్యానందుల వారు చెప్పారు, ఇక్కడ కొన్ని లక్షల మంది జనం ఇంకొక 2 నెలల్లో చేరుకుంటారు. ఎందుకంటే అది పెద్ద సంఘటన ఆ సమయంలో జరుగుతుంది. గణేష్పురికి వచ్చే జనసంఖ్యను అదుపు చేయడం కష్టమైంది. పోలీసులకి చివరి దర్శనమైనకై వచ్చినటువంటి జనసంఖ్యను అదుపు చేయడానికి వరుస వంటి నియమాలు అమలు చేయడానికి కానీ వీలు కాలేదు. కానీ సద్గురుదేవులు ముందుగానే చెప్పిన విధంగా స్వామివారి చివరి దర్శనానికి వచ్చే వారందరికీ తృప్తి కలిగే విధంగా నిత్యానందుల వారి భౌతిక కాయాన్ని పద్మాసనంలో కూర్చుండబెట్టి 3 రోజుల వరకు వేచి ఉన్నారు. జనబాహుళ్యం సౌకర్యార్థమై స్వామివారు కైలాసాశ్రమం నుంచి తన నివాసమైన బెంగుళూరు వార నిలయానికి మార్చుకుని ఆ 3 రోజుల పాటు స్వామివారు తన దేహకాంతిని మరియు తేజస్సును తగ్గించుకోకుండా ఎప్పటిలాగే దర్శనమిచ్చారు. వచ్చి దర్శనం చేసుకునే భక్తులకి స్వామివారు ధ్యానంలో నిమగ్నమైనట్లు దర్శనమిచ్చారు. వారి ముఖంలో దివ్యమైనటువంటి చిరుమందహాసం తమ అవతార ప్రారంభపు దినాల్లో జ్ఞాపకం చేసి అప్రమేయమైనటువంటి శుద్ధ భావన చేసినటువంటి ఆకార అలంకార మందహాసం, అంతటి శక్తి భక్తుల శ్రద్ధని ద్విగుణీకృతం చేస్తూ అవధూత యోగీశ్వరులైనటువంటి నిత్యానందుల వారు ఎల్లప్పుడూ స్థితప్రజ్ఞులాగే శోభాయమానంగా శోభిస్తున్నారు. ఆగస్టు 10 గురువారం నాడు అంత్యక్రియలు కొనసాగాయి. బ్రహ్మముహూర్తంలో పవిత్రమైనటువంటి ప్రణవమంత్రం ఓంకార జపంతో స్వామివారి ఆత్మీయ భక్తులైనటువంటి జనానంద స్వామి, ముక్తానంద స్వామి, మహాబలస్వామి మరియు కుట్టిరామస్వాముల సద్గురు నిత్యానందుల వారి శరీరానికి పుణ్యస్నానం చేయించారు. తరువాత ఉదయం 7:30 ఆ శరీర సాలంకృత రథంలో కూర్చోపెట్టి గణేష్పురిలో ఉన్న వీధుల గుండా ప్రదక్షిణం చేసి అంతిమయాత్ర ఓ నమో భగవతే నిత్యానందాయ అనే దివ్య నామ స్మరణతో వివిధ మృదంగ వాద్యాల ఘోషతో సంగీత నృత్య తాళ లయల మధ్య ఎంతో అంగరంగ వైభవంగా బయలుదేరింది. రథం ప్రవేశించిన ప్రతి ప్రదేశంలో వివిధ రంగుల సుగంధ భరిత పుష్పవర్షం వెల్లువలై కురిసి సద్గురుదేవులకి భక్తులు వారి అంతిమ నివాళులను అర్పిస్తూ తర్వాత ఆ రథం నిత్యానందుల వారి చివరగా నివాసమున్న వైకుంఠాశ్రమానికి చేరింది. తరువాత స్వామి జనానందుల వారు కాంగాడు నిత్యానందాశ్రమ ప్రధానాధికారిగా స్వామివారి దేహమునకు అంతిమ సంస్కారాలు చేయటానికి పూనుకుని
పద్మాసనంలో ఉన్న స్వామివారి భూగర్భంలో ఉంచి ఈ రచయితకు కూడా స్వామివారు దేహానికి పుష్పహారం వేసి పుష్పగుచ్చాన్ని సమర్పించే అవకాశం లభించడం అదృష్టం. అది కాకుండా కర్పూరాన్ని స్వామివారి దేహంపై ఉంచారు. అదైన వెంటనే భక్తులు ఈ దేహంపైన పూలు, రత్నాలు, వెండి, బంగారం, గంధపు చెక్కల పెద్ద ఎత్తున రాసులు రాసులుగా పోసి వీటితో సమాధి మొత్తం నిండిపోయింది. అదైన వెంటనే లక్షలాది భక్తజనులు ఆరాధ్య దైవం అదృశ్యం అయిపోయారు. ఎన్ని యుగములో అంతం కాని అవ్యక్త రూపంతో భక్తాదులను కాపాడటానికి అనంత బ్రహ్మాండమునందు నిత్యానందుల వారు సద్గురువు తాలూకా శక్తి ఉదయించింది. బుద్ధ భగవానుడు తమ చివరి నిర్వాణ సందేశం ఈ సమయంలో గుర్తు చేసుకోవాలి. ఉన్న ప్రతి వస్తువు ఏ విధంగా క్షణికమైనదో వృద్ధి క్షయాలు వాటి స్వభావం అవేవి సృష్టించబడ్డాయి, మళ్ళా లయం కావించబడతాయి. వాటిని అన్నిటినీ తన ఆధీనంలో ఉంచుకోవడమే అదే ఆనందం. నాశనం అనేది ప్రతి వస్తువు యొక్క అంతర్గత సత్యము, తత్వము. అందువలన మీ ముక్తి కోసం ఇప్పటి నుంచే మీరు ప్రయత్నం చేయండి. ఈరోజు నిత్యానంద భగవాన్ వారు సశరీరుగా లేరు, అయినప్పటికీ ఆ ఆధ్యాత్మిక శక్తి, ఆ సచ్చిదానందమూర్తి ఉనికి, ప్రజ్ఞ మరియు ఆనందం వారి పదాలలో తెలియజేసినట్టు నిత్య తత్వం, ఈ సనాతన తత్వం ఎప్పటికీ అంతర్యాలలో ఆత్మగా అందరిలోని ఉంటుంది, ప్రకాశిస్తుంది. మనము ఆ అత్యుత్తమ ఆత్మకి శరణాగతులు కావాలి. సద్గురు భక్తులందరి ప్రయత్నం అదే కావాలి. మనం నిత్యానంద స్వరూప చింతన మననం వలన మహన్ సద్గురువు మనల్ని అన్ని వైపుల నుండి రక్షిస్తారనే భావన దృఢమవుతుంది. అది భక్త సంరక్షణ మరియు సద్గురువు యొక్క ధ్యేయం కూడా. మన యందు వెలిగించిన ఆధ్యాత్మిక జ్యోతి వెలిగేటట్టు చేసుకోవడం మన కర్తవ్యం. నిత్యానందుల వారిని ధ్యానించి ఆరాధించి మనం ప్రతినిత్యం అమరమైనటువంటి ఆనందాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తూ మనం అందరం కూడా స్వామివారికి శరణాగతులై భక్తులుగా పొందడానికి మన వంతు కృషి చేయాలి. ఈ దివ్య నిత్య తత్వం సద్గురు భగవాన్ నిత్యానందుల వారి అందరికీ అనుగ్రహించండి. ఇది ఆదిశంకరాచార్యుల వారి అర్థవంతమైన సందేశం. ఈ సందర్భంలో ఒకసారి మనం స్మరణం చేసుకోవాలి. ప్రశాంతమైన తేజో సంభూతులైన మహాత్ములు ఎందరో ఉద్భవించి వసంతకాలంలాగే మానవులకి శుభాలు, సంతృప్తిని, భోగభాగ్యాలు ఇస్తూ వారు ఘోరమైనటువంటి సంసారమనే తమ ప్రయత్నంతో అవలేలగా దాటేస్తారు. నీకు నమస్కారములు ఓ ఆదర్శ గురో, నిర్లిప్తుడా, సర్వోత్తముడా, నిత్యతత్వమైనటువంటి స్వరూపం గలవాడా, అద్వైతానంద స్వరూప, అనంత కరుణాసాగర, నీకు నా భక్తి పూర్వక నమస్కారములు. తిరిగి పునః నీకు సాష్టాంగ నమస్కారములు. సద్గురుదేవ నమో నమః. ఓం నమో భగవతే నిత్యానందాయ 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 నమః. తండ్రి పాహిమాం రక్షమాం. అయ్యా, ఈ చివరి గడియలు చదువుతూ ఉంటే కొంచెం మనస్సు బాధపడుతూ చెప్పడం జరిగింది. కానీ ఏది ఏమైనప్పటికీ ఇది విన్నవారికి, చెప్పిన వారికి, ఎవరైతే భక్తితో వింటారో వారందరికీ కూడా నిత్యానంద స్వామి వారి తాలూకా కరుణాకటాక్షాలు, కృపాకటాక్ష వీక్షణాలు ప్రతి ఒక్కరి యందు ఉండాలని మనస, శిరస, ఉరస సాష్టాంగ దండ ప్రణామములు చేసుకుంటూ ఓం నమో భగవతే నిత్యానందాయ. తండ్రి పాహిమాం రక్షించు తండ్రి.